ఈరోజు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు పెద్దల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక నియంత పాలన నడిపిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత వారం కింద అత్యాచారంకు గురైనటువంటి బాలికకు నేటికి న్యాయం జరగలేదు, స్పందించినోడు ఎవడు కూడా లేడు. దీన్ని మేము బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్గా పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ఆలోచన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెత్తందారి వ్యవస్థను కాపాడడం విషయంలో ఒకలాగా వ్యవహరిస్తూ ఉన్నది, అణగారిన వారికి వర్గాల వారికి న్యాయం చేయడం విషయంలో ఒకలాగా వ్యవహరిస్తూ ఉన్నది. పెత్తందారి వ్యవస్థకు సంబంధించినటువంటి మహిళల మీద జరిగిన అత్యాచారాలు జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకలాగా స్పందిస్తూ ఉన్నది, దిశా చట్టం పేరుతోటి ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో టేకు లక్ష్మి, వరంగల్ మానస, పొమ్మల రామారం, శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తిగత ముగ్గురు మైనర్ బాలికల హత్య ఘటన, ఇవాళ ఇక్కడ గురువన్నపేటలో మైనర్ బాలిక మీద అత్యాచారము, ఇట్లా రకరకాల సంఘటనలు వాటి విషయంలో కనీసం వారికి చీమ కుట్టినట్టు కూడా ఉండలేదు. అంటే పాలనలో మీరున్నారు కనుక న్యాయము మీరు చేస్తేనే న్యాయం అవుతుందని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజల చేతిలో వజ్రాయమైనటువంటి ఓటు ఉన్నదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇవాళ ప్రతి కాంట్రాక్టు, ప్రతి కార్పొరేషన్ పదవి, ప్రతి మంత్రి పదవి, ప్రతి ఎమ్మెల్యే ఎంపీలని మీరే ఉన్నారు. చివరకు న్యాయాన్ని కూడా మేము అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ బీసీ ప్రజలమంతా ఏకమవుతూ ఉన్నాం, బహుజన బిడ్డలమంతా ఏకమవుతూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క అహంకార ప్రభుత్వాలను కూల్చి మా రాజ్యాన్ని, సర్వాయి పాపన్న కలగనటువంటి రాజ్యాన్ని, అంబేద్కర్ గారు కలగనటువంటి రాజ్యాన్ని, మహాత్మా జ్యోతిబాపులే గారు కలగనటువంటి రాజ్యాన్ని తీసుకురావడానికి మేము కృషి చేస్తామని, పనిచేస్తామని ఏకమైతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ముఖ్యమంత్రి ఈ విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ అమ్మాయికి ఏదైతే వాడు దుండగుడు చేసినటువంటి క్రియ విషయంలో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి దుండగుని మీద. ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఇవాళ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా కూడా పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కొమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో 10 రోజుల క్రితం జరిగినటువంటి బాలికపై అత్యాచారం చేసినటువంటి దుండగలను ఇప్పటి వరకు ఖండించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూనే తలుచుకుంటూనే సిగ్గుగా అనిపిస్తున్నది. ఒక పరంగా చూసుకుంటే బాధగా ఉన్నది. ఇప్పటి వరకు అణగారిన వర్గాలకు ఎన్నో దాడులు, అత్యాచారాలు, మానభంగాలు చేస్తే ఎక్కడ న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అదే అగ్రవర్ణాలకు జరిగినటువంటి తక్షణమే వాళ్ళకు చట్టాలు దిగొస్తున్నాయి. మరి వాళ్ళు మనుషులు, వీళ్ళు పశువులా అని అడుగుతూ ఉన్నా. మీకు ఈ బహుజనులు అంటే మీకు పశువులాగా అనిపిస్తున్నారా? మరి ఒక పశువులు అనేటికి వారికి ఒక కాపలా ఉంటారు. గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, వాళ్ళకు ఒక రక్షణగా ఒక కాపరి ఉంటారు. మరి ఈ ప్రజలకు కూడా ఒక రాష్ట్ర నాయకత్వం కదా, ఈ జాతీయ నాయకత్వం కదా, ఈ ముఖ్యమంత్రులు పిఎంలే కదా. ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయక ముందుకు చట్టాలు లేవు కనుక వాళ్ళకు ఏది జరిగినప్పటికీ నడిచింది. ఇట్లా జరుగుతుందని రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాలు పనిచేయకపోవడం ఏందని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మరి ఇట్లాంటి ప్రజలకు మరి ఓటు అనే ఆయుధం ద్వారా మరి ప్రజలందరూ చైతన్యం అవుతున్నారు. మరి ఇట్లాంటి పాలకులను, ఈ అగ్రవర్ణాల పార్టీలను ఓడగొట్టి మన బహుజనులందరం ఏకం కావాలని, మనం వాళ్ళను ఓటు అనే ద్వారా మనం బుద్ధి చెప్పాలనే కాన్సెప్ట్ తోటి మరి ఈ ఏదైతే బాలికకు అన్యాయం జరిగిందో మరి ఇంకా కూడా మాకు మొన్ననే అందినప్పటికీ సందర్భంగా ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాము. మరి లేకపోతే కనుక పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.